నమస్కారం. మన్యంలో న్యూస్ వార్తలకు స్వాగతం. పోలవరం జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందుతోంది. మారేడుమిల్లి మండలం వేటకూరు పంచాయతీ పందిరిమామిడికోట గ్రామంలో ఏర్పాటు చేసిన తాగునీటి కుళాయిలను కేంద్ర జలజీవన్ మిషన్ అడిషనల్ కార్యదర్శి కమల్ కిషోర్ సోన్, జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ మరియు ఆర్డబ్ల్యూఎస్ ఈఎస్సి గాయత్రి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కమల్ కిషోర్ సోన్ మాట్లాడుతూ, దేశంలోని గిరిజన ప్రాంత ప్రజలు కలుషిత నీటి వల్ల అనారోగ్యం పాలు కాకుండా ఉండటమే ఈ మిషన్ లక్ష్యమని, ప్రతి గృహానికి రోజుకు 55 లీటర్ల సురక్షిత తాగునీటిని అందిస్తున్నామని తెలిపారు. నీటి కోసం మైళ్ళ దూరం నడవలసిన కష్టం తప్పడం వల్ల గిరిజన ప్రాంత మహిళలకు సమయం ఆదా అవుతుందని, పాఠశాలలు, అంగన్వాడీలు మరియు ఆసుపత్రులు కూడా ఈ సౌకర్యం కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ, గతంలో తరతరాలుగా కొండవాగులు, చలమల నీటిపై ఆధారపడి గిరిజనులు ఇబ్బందులు పడేవారని, ఇప్పుడు పందిరిమామిడికోటలో 15.7 లక్షల రూపాయల వ్యయంతో 20,000 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకులను నిర్మించి 98 కుటుంబాలకు కనెక్షన్లు ఇచ్చామని వివరించారు. ఇదే సమయంలో భూగర్భ జలాలను పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని, రానున్న తరాల కోసం ప్రతి వర్షపు బొట్టును సంరక్షించాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామంలోని నీటి నాణ్యతను పరీక్షించేందుకు 5 సభ్యులతో కూడిన గ్రామ కమిటీ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా గిరిజన ప్రజలతో నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. కుళాయిలను జాగ్రత్తగా వాడుకుంటామని, నీటిని వృధా చేయమని మరియు పరిసరాల పరిశుభ్రతను పాటిస్తామని గ్రామస్తులు శపథం చేశారు. అనంతరం అర్హులైన వృద్ధులకు అధికారుల చేతుల మీదుగా సామాజిక పింఛన్లు అందజేశారు. అధికారులకు గ్రామస్తులు గిరిజన సాంప్రదాయ నృత్యాలతో, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికి తమ గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, మండల స్థాయి అధికారులు మరియు పెద్ద సంఖ్యలో గిరిజన ప్రజలు పాల్గొన్నారు. మన్యం ప్రాంతంలోని మరిన్ని తాజా వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి మన్యంలో న్యూస్. అలాగే మీ ప్రాంతంలో జరుగుతున్న విశేషాలను, సమస్యలను వార్తల రూపంలో మాకు పంపాలనుకుంటే 9642435670 నంబర్కు వాట్సాప్ చేయండి